ప్రజా సంకల్పం ప్రశ్నిస్తులో భాగంగా అంటే అక్రమ నిర్మాణాల మీద యుద్ధం ప్రకటించింది ప్రజా సంకల్పం. ఎందుకు ప్రకటించిందంటే గత కొన్ని నెలలుగా అంటే గత ప్రభుత్వంలో సరే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అక్రమ నిర్మాణాల నుంచి వాస్తవాలతో ఫిర్యాదు చేస్తున్నాం, అధికారులు చల్లం లేదు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ 1 నెంబర్ 92లో ఉన్నామండి. అది హోటల్ తాజ్మహల్, అది తాజ్మహల్ చూడండి. ఇది లాలాస్. ఈ రెండు కూడా నిర్మాణాలు అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయి అసలు ఎందుకంటే లేవు. మరి అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అది కూడా మళ్ళీ కమర్షియల్. ప్రభుత్వానికి ఎంత నష్టం చూడండి. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఇక్కడ జనం సాక్షి ఆల్రెడీ జనం సాక్షిలో మంచి కథనం ఆల్రెడీ వచ్చిందండి. ప్రజా సంకల్పం ఎన్నోసార్లు అయినా కూడా ఎలాంటి చలనం లేదు. అధికారులు సర్కిల్ 18 జిహెచ్ఎంసీ సర్కిల్ 18లో అంటే అవినీతి ఎంత అంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న జిహెచ్ఎంసీ సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు మరి ఇక్కడ డీసీ ఏం చేస్తున్నారు, ఇక్కడ జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నారు, మన జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు, మరి ఏసీబీ అధికారులకు మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తున్నాం. అంటే ఏసీబీ అధికారులకు బాధ్యత లేదా? విజిలెన్స్ అధికారులకు బాధ్యత లేదా? ఇలాంటి అంటే నిర్మాణాల వల్ల జిహెచ్ఎంసీ వచ్చే ఆదాయం మొత్తం గడ్డి కొడుతున్నారు. ఆ ఆదాయం అంతా ఎవరి జేబులోకి వస్తుంటే అవినీతి అధికారి జేబులోకి. సర్కిల్ 18లో అంతా ఇంత కాదయ్యా. చూడండి ఎంత మంచిగా రాశారు జనం సాక్షిలో. శ్రీనివాస్ కందాలు అంతింత కాదయ్యా. ఎస్, ఇంకా ఘోరంగా రాయాలి అసలు ఇలాంటి అధికారుల గురించి. ఇంకా మంచిగా రాశారు, సింపుల్ గా రాశారు. ఇలాంటి అధికారులను ఏం చేయాలో చెప్పండి ప్రజలారా. ఇలాంటి అధికారుల వల్ల మన జిహెచ్ఎంసీ అభివృద్ధి కాదు, వినాశనమే. కాబట్టి ముఖ్యమంత్రి గారు పురపాలక శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించాలా. ఈ వీడియోలో అన్నిటికీ మేము లింక్ పంపిస్తాము ఆధార్తో సహా. ఈ అధికారుల మీద నేను చెప్పాక గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళ శాశ్వతంగా సస్పెండ్ చేయండి. ప్లస్ వీళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారో అంతా రికవర్ చేయండి. ఆ రికవర్ చేసి అంతా జిహెచ్ఎంసీలో జమ చేయండి. అది ప్రజల కోసం పనిచేయాలి. ఎస్, కాబట్టి కృష్ణమోహన్ జూబ్లీహిల్స్ 1 నెంబర్ 92 తాజ్మహల్ పక్క నుంచి ఈ 2 రెస్టారెంట్ చూడండి. ఈ 2 రెస్టారెంట్ ఏ పర్మిషన్ ఎలా ఇచ్చారు మరి? ఎస్.